హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీవికా కలెక్షన్స్. ఈ శారీ వచ్చేసి ఒక కస్టమర్దండి. బ్లౌజ్ వచ్చేసి శారీలో బ్లౌజే, రన్నింగ్ బ్లౌజు, బట్ 42 సైజ్ బ్లౌజ్ అనమాట. చాలా బిగ్ సైజ్ బ్లౌజు. దీనికి వచ్చేసి వాళ్ళు సింపుల్గా కుట్టమని చెప్పారు. సో అలాగే సింపుల్గా కుట్టామన్నమాట. నెక్ వచ్చేసి ఇట్లా నెక్ హ్యాండ్స్కి మాత్రమే బాల్ లేస్, బీట్స్ లేస్ ఒకటి వస్తుంది కదండి, దాంతో డిజైన్ చేసాము. అది లేస్ వచ్చేసి మీటర్ 25 రూపీస్, 30 రూపీస్ అలా పడుతుంది. ఫ్రంట్ నెక్కి టోటల్ నెక్ చుట్టూ మొత్తం రౌండ్ నెక్ అంతా దీంతోనే, హ్యాండ్స్ కూడా వేసాను దీంతోనే. ఈ బ్లౌజ్ అయితే వాళ్ళకి కరెక్ట్గా సెట్ అయిపోయిందనమాట. వాళ్ళు వేసుకున్న తర్వాతే నేను వీడియో తీస్తున్నాను. ఈ శారీ వచ్చేసి శారీ ఆల్ ఓవర్ ఇట్లానే ఉంది. శారీ కూడా చాలా బాగుందనమాట. సో ఈ శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ని తీసుకొని మనం ఇలా డిజైన్ చేసాము. ఇదొక కస్టమర్ది. దీని కాస్ట్ వచ్చేసి నేను 250 ఛార్జ్ చేశాను అనమాట. మనం ఈ శారీకి ఫాల్ కూడా మనమే వేసాము, కొంగులు ఫాల్స్ కూడా మనమే కుట్టాము. ఫాల్స్ కుట్టినందుకు 40 రూపీస్, ఇది ఒకటి 250 రూపీస్ తీసుకుంటున్నాం అనమాట. సో నేను కూడా ఫస్ట్ టైం అనమాట బ్లౌజులు స్టిచ్ చేయడం. నేను కూడా యూట్యూబ్లో చూసే స్టిచ్ చేశానండి. ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. బ్లౌజ్ ఎలా వచ్చింది, ఎలా ఉంది నీట్గా. ఈ లేస్ కూడా నేను ఇన్విజిబుల్ వేసాను అనమాట. సో ఎక్కడ కనిపించదు. మెడపట్టి ఫస్ట్ లేస్ వేసిన తర్వాత దానిపైన మెడపట్టి వేసుకుంటూ వచ్చాను. బట్ చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా వేయాలి, సూదైతే విరిగిపోతుంది. సో చాలా నీట్గా వేయాలి. ఫినిషింగ్ కూడా చాలా చాలా నీట్గా వచ్చింది. చూడండి, చాలా క్లియర్గా నీట్గా వచ్చింది. నేను అది కొంచెం బయటికి కనిపించేలానే పెట్టాను, ఎందుకంటే శారీలో కలర్ కొంచెం మ్యాచ్ అవుతుంది. సో అందుకోసం అని చెప్పేసి ఆ పీచ్ కలర్ అనేది కొంచెం బయటికి కనిపించేలానే పెట్టాను అనమాట. నెక్ అయితే చాలా చాలా నీట్గా వచ్చింది. ఫిట్టింగ్ కూడా చాలా బాగుంది. ఇది ఒక కస్టమర్ బ్లౌజ్ అనమాట. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.